హాయ్ లీడర్స్, వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్ స్వాగతం. ఈరోజు మీ ముందుకు నేను ఒక వండర్ఫుల్ వీడియోతో రాబోతున్నాను. మునులు, యోగులు మరియు సిద్ధులు కొన్ని సంవత్సరాలుగా ఆహారం లేకుండా ఎలా తపస్సు చేశారనే ఒక టాపిక్ అనే ఒక రహస్యాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మనందరికీ తెలుసు, మన పురాతనంగా మనం చూసాము, గ్రంథాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, రకరకాలుగా విన్నాము. మునులు, యోగులు వీళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాలు ఆహారం లేకుండా ఎలా తపస్సు చేయగలిగారని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఈ డౌట్ నాకు ఉన్నింది, ఇంతవరకు మీకు కూడా ఉంటుంది. మీ డౌట్ని నేను ఈరోజు 100% క్లియర్ చేయబోతున్నాను. ఇది మనం ఫస్ట్ వీడియో చేయబోతున్నాము. 100% వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. మధ్య మధ్యలో చూస్తే ఇది క్లారిటీ ఉండదు. కాబట్టి 100% స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మునులు, యోగులు, సిద్ధులు వీళ్ళంతా కూడా ఎలా చేయగలిగారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి కొన్ని గ్యాప్స్ అనేది ఉన్నాయి. ఆ గ్యాప్స్ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఇది రైటా, రాంగా, ఇది మిస్టరీనా, లేదంటే దీన్ని మిస్టరీని మనం ఛేదించచ్చా అనేది మీకు 100% అర్థమవుతుంది. దాంట్లో వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, జనరేషన్స్ ఎలా ఉండేవి అంటే, మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ అర్థం అవ్వాలంటే జనరేషన్ అర్థం అవ్వాలి, ఫ్యామిలీ జనరేషన్స్ అర్థం అవ్వాలి. ప్రజెంట్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మనము 100% ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అందుకోసం మీకు ఇమేజ్ అనేది జనరేటర్ చార్ట్ అనేది మీకు చూపించడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ వెళ్తే అసలు లైఫ్ స్టైల్ ఆఫ్ ద సజెస్ అంటే ఋషుల యొక్క జీవన విధానం ఏంది అనేది మనం తెలుసుకుంటే, ఒకసారి చూడండి, ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఋషుల యొక్క జీవన విధానం ఎటువంటిది అనేది మీకు ఒక క్లారిటీ కూడా ఇందులో దొరుకుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అలా ఉంది. ఒక గురువు ఉంటాడు, శిష్యులు ఉంటారు, వాళ్ళు బోధించుకుంటూ అంటారు. వాళ్ళకు కొన్ని కుటీరాలు ఉంటాయి, పక్కనే కొలను ఉంటుంది, కొనలో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్ని సాధు జంతువులు, మంచి చెట్లు, మంచి వనాలు, గుళ్ళు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా అందుబాటులో ఒక ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు మన అర్థం ప్రకారము. అలాంటి జీవన విధానాన్ని వీళ్ళు గడిపేవారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మన పూర్వీకుల గురించి మాట్లాడుకుందాం. అంటే మరీ వాళ్ళని మనం చూడలేదు, మన పూర్వీకులను అయితే కొంత మన పెద్దవాళ్ళు మనం చెప్తుంటాం కాబట్టి వింటున్నాం. కాబట్టి మనం పూర్వీకుల యొక్క జీవన విధానం కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదంటే, ఇంటి దగ్గరే ఉన్నటువంటి పంట పొలాల్లో పంటలు పండించి వాటిని నూర్పిడి చేసి, కలాలు చేసి, వాటిని డెవలప్మెంట్ చేసి, వాటిని దంచి మనకు వంట చేసి పెట్టేవాళ్ళు. ఇది యొక్క మన పూర్వీకుల లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడెక్కడే కానీ యాంత్రికం కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇలాంటి ఏవీ లేకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా హ్యాపీగా జరిగిపోయేది. మనం వింటున్నాము, మన పూర్వీకులు చాలామంది ఎటువంటి జబ్బులు లేకుండా చాలా రోజులు ఉండగలిగే వాళ్ళు అని మనం వింటున్నాము. మన పూర్వీకులు చాలామంది ఒక్క పొద్దులు అంటారు కదా, అలాంటి మన ఉండేవాళ్ళు. ప్రజెంట్ మన వాళ్ళు ఉండలేని పరిస్థితి. అంటే డిఫరెన్సెస్ అర్థం చేయించడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒకటి. దీని తర్వాత ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. అంటే ఫుల్లీ టెన్షన్స్ అనమాట. ఒక సైడ్ వర్క్, ఒక సైడ్ ఇంట్లో, ఒకసారి పిల్లలు, ఒకసారి టైము, అంటే రకరకాల. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ చూసినట్టే మీకు అర్థమవుతుంది ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది. అందుకే మనం ఋషులు అన్ని సంవత్సరాలు చేశారంటే నమ్మలేకపోతున్నాము. దానికి ఒక లైఫ్ స్టైల్ ద్వారా మీకు కొంత నమ్మకం వచ్చి ఉంటుంది. మీరు ఈ మూడు లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మీకు ఎంతవరకు నమ్మకం వచ్చింది, 1%, 10%, 20% అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. అంటే ఋషుల ఆహార విధానం ఎలా ఉండేది. మనం అంతా సినిమాల్లో కావచ్చు, గ్రంథాల్లో కావచ్చు చూసింటాము. ఋషులు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇక్కడ చూడండి, మీకు ఒక అరిటాకులో పెట్టారు, ఓన్లీ పండ్లు మాత్రమే పెట్టారు, పండ్లు మాత్రమే ఆకులో పెట్టారు. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది, వీళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉండేది. ఓన్లీ పండ్లను మాత్రమే తినేవాళ్ళు అనమాట వాళ్ళు. మనకు తెలిసినంత ప్రకారము చాలా గ్రంథాల్లో కూడా మనం చదివాము, ఎక్కువ ఫ్రూట్స్తోనే వాళ్ళ జీవనం సాగించేవారు. ఇది మనకు ఋషుల గురించి. మన పూర్వీకుల గురించి మాట్లాడుకుంటే, అక్కడెక్కడైతే లైఫ్ స్టైల్లో పండించిన పంట ఉందో అలాగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఆకులో పెట్టుకొని మనం ఆరికలు, కొర్రలు, సంగటంట ఇట్లా అన్ని రకాలుగా ఇంట్లో చేసుకొని ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని తినే యొక్క ఆహార అలవాట్లు అనేది మనకు ఉండేది. వాళ్ళు కొన్ని పూటలు ఏర్పాటు చేశారు. అంటే పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి, లేదంటే పొద్దున్న తినాలి, రాత్రి, ఇలాగా మనకు డిఫరెన్సెస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే మనకు పూటలు అనేది కూడా లేదు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి, ఎప్పుడు వర్క్ చేస్తే అప్పుడు. అంటే ఇక్కడ చూడండి, మనకు ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే మన లైఫ్ స్టైల్ కూడా 100% ఇలా ఉందని మీరు 100% నమ్ముతారు. ఎందుకంటే ఒక సైడ్ వర్క్ చేస్తుంటాం, ఒక సైడ్ తినాలి, అంటే టైం లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇంకోటి మనం ఇక్కడ గురించి మాట్లాడుకోవాలంటే పొద్దున్నే లేస్తానే నిద్రలోనే ఏదో ఒకటి కావాలి, టీ కానీ టిఫిన్ కానీ ఏదైనా కావాలి. దాని తర్వాత మళ్ళీ మనకు కొన్ని కొన్ని తీసుకోవాలి, టిఫిన్ తీసుకోవాలి, మళ్ళీ స్నాక్స్ తీసుకోవాలి, మళ్ళీ ఫుడ్ తీసుకోవాలి, మళ్ళీ దీని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవాలి, మళ్ళీ దీని తర్వాత రాత్రి భోజనం తీసుకోవాలి. ఇలాగా రకరకాలుగా మనము అంటే టైమింగ్స్ లేకుండా అన్లిమిటెడ్గా మనం ఫుడ్ తినడం అలవాటైపోయాము. మీరు ఇక్కడ చూడండి, సాధువులు ఋషులకి మన పూర్వీకులకి మనకి ఎంత చేంజెస్ వచ్చింది అనేసి. ఇక్కడ మనం లైఫ్ స్టైల్ ఒకటి, ఫుడ్ తీసుకునే విధానంలో కూడా కొంత పర్సంటేజ్ మీకు నమ్మకం వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఇప్పటికి ఎంత పర్సెంట్ నమ్మకం వచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక గురించి మనం తెలుసుకున్నాము, వాటర్. మీరు ఒకసారి వాటర్ చూడండి. మన పూర్వీకులు కావచ్చు, ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళంతా తీసుకునే వాటరు ఎలాగుండేదంటే నదిలో వాటర్ కావచ్చు, సెలయేరులో వాటర్ కావచ్చు, జలపాతాల్లో వాటర్ కావచ్చు, కుంటలు కావచ్చు, ఎలాగుండేదంటే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ వాటర్. మీరు ఒకసారి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో మట్టిలో ఉన్నాయి. కానీ ఇక్కడ వాటర్ గురించి చాలా తెలుసుకోవాలి. మీకు నేను ఓన్లీ వాళ్ళు ఉండడానికి కారణమైనటువంటి ఒక వాటర్ గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో మీకు చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం వాటరు, ఇది మన పూర్వీకులు తీసుకునే వాటరు. ప్రజెంట్ మనం తీసుకునే వాటర్ ఎలా ఉందంటే ఇలా ఉంది. అంటే ప్లాస్టిక్లో నింపుకొని మనం వాటర్ తాగుతున్నాము. అది ప్యూరిఫికేషన్ అని దాంట్లో కెమికల్స్ కలుపుకొని రకరకాలుగా తాగుతున్నాం. ఇదంతా కూడా మనకు తెలుసు. ఈ వాటర్ గురించి నేను ఒక ఫుల్ వీడియో మీకు 100% నేను అందివ్వడం జరుగుతుంది. దీని తర్వాత గాలి గురించి 100% మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రజెంటు ఆ ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, మన పూర్వీకులంతా కూడా ఎటువంటి స్వచ్ఛమైన గాలి తీసుకునేవారు అనేది ఇక్కడ మనకు దీన్ని ఇమేజ్ని బట్టి మనకు చాలా క్లియర్గా, అంటే క్లియర్గా అర్థమవుతుంది. అంటే అక్కడ చెట్లు అనేది చాలా ఎక్కువ ఉండేటి, అటవీ ప్రాంతం చాలా దగ్గరగా ఉండేది. దానివల్ల ఆక్సిజన్ అనేది చాలా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఈ ఆక్సిజన్ ఎలాంటిది వచ్చేది, ఎలాగా వీళ్ళు ఉంటున్నారనే దానిపైన, ఆక్సిజన్ పైన కూడా, అంటే ఈ యొక్క గాలి పైన కూడా ఈ మిస్టరీలోంచే ఇంకొక వీడియో అనేది నేను 100% మీకు తీసుకొని వస్తాను. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా మీరు తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మీకు లైఫ్ స్టైల్ వల్ల ఎంత పర్సెంటేజ్ వచ్చింది, తర్వాత ఆహారం వల్ల ఎంత పర్సెంట్ వచ్చింది, దాని తర్వాత వాటర్ వల్ల ఎంత పర్సెంటేజ్ మీకు నమ్మకం వచ్చింది, తర్వాత గాలి, నెక్స్ట్ మన గాలి తీసుకున్నాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో గాలి ఎంత తీసుకుంటున్నాం అనేది, ఎలా తీసుకుంటున్నాం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. అంటే మన ముక్కులకు మాస్కులు పెట్టుకుంటే కూడా ఆ కెమికల్స్ మనలోకి వెళ్ళి అంత సిచ్యువేషన్లోకి మనం ఇక్కడ గాలి అనేది పొల్యూషన్ అయిపోయింది. అంటే ఈ డిఫరెన్సెస్ని పెట్టుకొని మీకు ఎంత పర్సెంటేజ్ నమ్మకం వచ్చిందని మీకు ఇంపార్టెంట్. ఈ వీడియో కంటిన్యూగా చూసేవాళ్ళు మీకు ఎంత పర్సెంటేజ్ నమ్మకం వచ్చింది మీరు కామెంట్ చేయండి. ఇది మనకు ఫస్ట్ వీడియో అనమాట. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్, నేను చాలా క్లూస్ కూడా ఇచ్చాను. ఇది మనకు ఫస్ట్ వీడియో. మునులు ఋషులు ఎందుకు ఇలాగా సంవత్సరాలు చేయగలిగారనడానికి మీకు కొంత నమ్మకం అయితే నేను తెప్పించానని భావిస్తున్నాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా చాలా నమ్మకంగా ఎలా చేయగలిగారనేది విత్ ప్రూఫ్స్తో, అంటే నమ్మకం అనేది ఇక్కడ ప్రూఫ్తోనే మనం నమ్మకం ఇవ్వాలి. అటువంటి నమ్మకాన్ని మీకు నేను 100% కలిగజేస్తాను. ఇది దీంతోపాటు మీకు ప్రతి వీడియో కూడా ఇందులో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తూ వస్తాను. ప్రతి రిలీజ్ అయిన వీడియో కూడా ఇందులో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్రతి వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. అన్ని వీడియోస్ చూస్తేనే మీకు చాలా మంచి క్లారిటీ దొరుకుతుంది. ఈ యొక్క మిస్టరీకి మనకు సొల్యూషన్ అనేది 100% దొరుకుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే 100% మురళి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా మంచి టాపిక్స్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, చాలా మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.